నమస్కారం ప్రజలారా, వెల్కమ్ టు జీనూస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణలో ఒక కొత్త నినాదం స్టార్ట్ అయింది మనది. ఏంటిదంటే 2500 కొట్టు, రేషన్ కార్డు పట్టు. ఆ కొత్త ఒకటి మన వాళ్ళు స్టార్ట్ చేసారు. ప్రభుత్వ అధికారులు, పౌర సరఫరాల అధికారులు వాళ్ళు ఈ కొత్త నినాదాన్ని స్టార్ట్ చేసారు. అది నాకు తెలిసినంత వరకు ఫేమస్ స్టేజ్కు పోయింది అనుకుంటాను నేను. ఆల్రెడీ కొన్ని డిస్టిక్లలో ఫేమస్లో ఉన్నది. మరి మన జయశంకర్ భూపాలపల్లిలో మరి ఫేమస్ ఉన్నదా లేదో తెలియదు, కానీ నడుస్తుంది. అది కూడా ఇప్పుడు మెల్లగా తెలంగాణ మొత్తం పాకుతుంది. 2500 కొట్టు, రేషన్ కార్డు పట్టు. అది కూడా మన జయశంకర్ భూపాలపల్లికి అందుతుంది. కాకపోతే అది ఎట్లా అందుతుంది కాబట్టి మరి 2500 కొట్టు కాదు, 1000 కొట్టు, రేషన్ కార్డు పట్టు. మరి అలా అందుతుందేమో అని నేను అనుకుంటున్నా. సరే, మొత్తానికైతే ఈ వార్త ఏందో నేను వినిపించే ప్రయత్నం చేస్తా. 2500 ఇస్తేనే కొత్త రేషన్ కార్డు. పేదల నుంచి దండుకుంటున్న ఎస్ఓలు, లోకల్ లీడర్ల సాయంతో చేతివాటం, నేరుగా కార్డు దరఖాస్తుదారులకే ఫోను, అప్లికేషన్ పరిశీలించకుండానే కొర్రీలాట, అడిగినంత ఇవ్వకపోతే చెత్తబుట్టలో దరఖాస్తు, చేసేదేమీ లేక ముట్ట చెప్తున్న పేదలు, త్వరలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ చెప్తా ఉన్నది. కానీ అది కాని పని. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్నది నీకెట్లా వెళ్తుంది? ఫస్ట్ ఇది తెలవాలంటే నువ్వు ఆడు ఉండాలి. ఎప్పుడు తీసుకుంటాడు, ఎప్పుడు కొడతాడు అనేది కళ ఇట్లా వస్తుందా? రాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డైరెక్టు కార్డుదారులకే ఫోన్ చేస్తానరట. మరి నీకు రేషన్ కార్డు కావాలి అంటే 2500 పట్టుకోనరా, నీకు రేషన్ కార్డు స్పాట్ కొట్టేస్తా గంటలా అని చెప్పి కూడా ఫోన్ చేస్తానరట. మరి ఆ ఫోన్ హిస్టరీ కూడా చూడరు. మరి పౌర సరఫరాల అధికారులు ఫోన్ హిస్టరీ కూడా చూడరు. ఎవరిది? ఈ డిఎస్ఓలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళు చూడరు. డిఎస్ఓలది కాదు. ఇక ఇందులో ఇంకొకరు ఎవరున్నారంటే లోకల్ లీడర్ సాయం. ఇది ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యమే. చెప్తున్నా కదా, మీరు రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పి వాళ్ళకు ఊరిచ్చి 15 ఆగస్టు ఇస్తా అన్నారు, పోయింది. మొన్న 30కి ఇస్తా అన్నారు, పోయింది. అన్నీ పోయినాయి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం మిగిలిందయ్యా అంటే 2500 కొట్టు, రేషన్ కార్డు పట్టు. గదే మిగిలింది. మీరు ఇయ్యరు. ఇగో గిట్లా దళారులు, అధికారులు దంచుకుంటారు. ఇక ఏమైంది అంటే ప్రభుత్వం మచ్చరామంటారు రాదా? ఒకట్లాంటి పరిస్థితి నడుస్తుంది. ఇక పేదలు ఏం చేస్తారయ్యా? చేసేదేం లేక ముట్ట చెప్తారు. మరి అయ్యా ఎట్లుంటుంది ప్రజల్లో, ఎట్లుంటుంది అంటే సరే పైసా పోతామని పని అవుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తారు అక్కడ. కానీ ఇది లంచం ఇవ్వడం నేరం అనేది వాళ్ళకు ఆలోచించారు అక్కడ. మొత్తానికైతే 2500 పోయినా కానీ నాకు రేషన్ కార్డు వస్తుంది, రేపు ఇందిరా మిల్లు వస్తుందో, అట్లే ఆ మహాలక్ష్మి స్కీమ్ వస్తుందో, రేషన్ కార్డు ఉంటే పిఎం వస్తాయో అని చెప్పి వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. వాళ్ళను మైనస్ చూసుకొని వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పైసలు దంచుకుంటారు. ప్రభుత్వం ఏమో దీన్ని పట్టినట్టు వదిలేస్తుంది. అసలు విషయం ఏంటి అంటే ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవడం బంద్ చేసినట్టు ఉన్నది. ఫోన్ ట్యాపింగ్లు, అక్రమ కట్టడాలు, లీడర్ల మీద దుమ్మెత్తిపోయడాలు, బహిరంగ సభలు గివ్ అవుతుంది అని ప్రజలను పట్టించుకోవడం ఎప్పుడో 6 నెలలు అవుతుంది కావచ్చు బంద్ చేసి. అందుకోసమే గిసొంటి అధ్వాన పనులు నడుస్తున్నాయి. యోగిది. ఇంకోటి చకచక్క ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పైగా ఇండ్లు మంజూరు. ఇప్పటి వరకు 1,36,390 గ్రౌండింగ్ అట. లబ్ధిదారుల అకౌంట్లో 175 కోట్ల బిల్లులు చెల్లింపులు. ధరల నియంత్రణకు జిల్లా మండల స్థాయి కమిటీలు. అవుట్సోర్సింగ్లో 390 మంది ఏఈల నియామకం. నిత్యం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఆఫీసర్ల పర్యవేక్షణ. ఇది కరెక్టే. చకచక్క ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు అంటున్నారు. కానీ కాటారం సబ్ డివిజన్ పరిధిలో, కాటారం మండలంలో చకచక్క ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ముగ్గు పోసిర్రు చెప్పాలి. ప్రభుత్వ పెద్దలారా మీరు చెప్పాలి. కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఎంతమంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు? కాటారం సబ్ డివిజన్లో ఎంతమంది పేదలకు ఇల్లు మంజూరైనాయి? కాటారం సబ్ డివిజన్లో పేదలకు ఎంతమందికి ఎన్ఓసీలు ఇచ్చిర్రు? ఎంతమంది బేస్మెంట్లు తోడిరు? ఎంతమందికి బిల్లు పాస్ చేసిర్రు? ఎంతమందికి కట్టించిర్రు? ఒక్కటన్నా మోడల్ ఇల్లు కట్టించిర్రా? ప్రభుత్వ పెద్దలారా ఈ కాటారాన్ని మర్చిపోయిర్రా? చెప్పండి. ఇగో చకచక్క ఇందిరమ్మ నిర్మాణాలు అంటున్నాడు, 3 లక్షల పైగా ఇల్లు అట. మరి మా కాడ ఏం కనబడతలేదు మా సబ్ డివిజన్లో. అసలు ఒక ఇల్లు కూడా కనబడతలేదు ఇందిరమ్మ ఇల్లు. అలనాటి రోజులలో కేసీఆర్ కట్టించినాక మన బూత్ బంగ్లాలు ఏంటి
డబల్ బెడ్రూమ్ ఇళ్ళ లెక్క అక్కడైతే మన అయితే కనబడతానే మనవి. గవైతే ఎప్పుడో కట్టించిన మహానుభావుడు కట్టించిన బిల్డింగ్లే కనబడతానే, కానీ ఇందిరామిల్లు అయితే కనబడతాడు. మరి కట్టిస్తున్నారా, కట్టిస్తలేరా, కాటారం అంధకారమేనా? ఏదో చెప్పురి, ఉన్నదే అసలే అంధకారం, మరి ఇంకా అంధకారాల గుట్లా పొరగొడతారా చెప్పురి. మరి అంధకారం అంటే చెప్పురి, ఆయనతో సపరేట్గా ఉంటాం మేము కూడా, అది కూడా పని చేస్తాం. ఎగ్గట్లు ఉన్నది కదా. సెల్ టవర్స్పై కాకి రెక్కలు, ఏటా బల్దీ ఆదాయానికి 100 కోట్ల గండి. ఆస్తి పన్ను ఎగొడుతున్న కార్పొరేట్ కంపెనీలు, జిహెచ్ఎంసీలో పేరుకుపోతున్న బకాయిలు, పన్నులను వసూలు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. హైదరాబాద్లో 18,000 పైగా టవర్లు బకాయిల వసూలు చేస్తే 1,000 కోట్లు ఆదాయం. రిటైర్డ్ అధికారులు చేయరు. వీళ్ళు ఎందుకు చేస్తారు? వీళ్ళకి మంచిగా జేబులు తడుతూ ఉంటాయి. జేబులు అలా కట్టలత్తనే ఉన్నాక గీళ్ళు ఎందుకు చేస్తారు? ప్రభుత్వానికి గండి 100 కోట్ల గండి. 100 కోట్లు అంటే ఏంది ప్రభుత్వానికి? ఇది ఈ ఆస్తి కొడుతున్న కార్పొరేట్ కంపెనీలు. మన సెంట్రల్ గవర్నమెంటే కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నది. పేద ప్రజల పక్షాన అయితే లేదు కదా. సో వాళ్ళు కొడతారు ప్రభుత్వానికి, నీవు ఎదిగిస్తారు ఏదో తప్పుడు ఏదో ఒకటి పేపర్ ఇచ్చి మేము కట్టినాం అని చెప్పి చూపెడతారు. అది జరిగిందేనా? ఇక జిహెచ్ఎంసీలో పేరుకుపోతున్న బకాయిలు. ఇక జిహెచ్ఎంసీ పరిధి ఎట్టున్నది అంటే, ఎవడు 5,000 ఇస్తే 100% వడ్డీ ఇస్తారు. అంతటా గట్లే ఉన్నది. ఎవడు 5,000 ఇచ్చినాకో 100% వడ్డీ ఇట్టే ఇచ్చిపోతారు. అది అట్లా ముప్పైంది. ఇక పన్నుల వసూలు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయరు. మన ప్రభుత్వ అధికారుల తీరు ఎట్లుంటుంది అంటే, వీళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ జాబు పోయినామా తిన్నామా తెల్లారిందా పడుకున్నామా, ఇదే ఇక వేరేదేం లేదు. పొద్దున్న 10 గంటలకు వచ్చినామా, ఏదో ఒక పని చేసినామా, 4 గంటలకి ఇంటికి పోయినామా, గట్లనే ఉంటుంది మన ప్రభుత్వం. పట్టించుకుంటాడు వాడు, పట్టించుకోవడం ఉన్నాక గివెందుకు ఆగుతాయి, పట్టించుకోవడం లేడు కక్కనే కదా. ఇక హైదరాబాద్లో 18,000 టవర్లట బకాయిలు వసూలు చేస్తే 18 ఎంత చేస్తే 1,000 కోట్ల ఆదాయం అట. చూడు, అది చెయ్యరు, ఇది కాదు. సరే మొత్తానికైతే ఇగో ఇట్లా నడుస్తుంది. ఇవి మనం సిరాచుక్క ముచ్చటేమో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సిరాచుక్క ముచ్చట్లు నిజంగా జ్ఞానాన్ని పెంచే ముచ్చట్లుగా భావించండి. ఇంకోటి ఏంటంటే మంచి మాటలు, దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రశ్నించడం అనేది జ్ఞానానికి మూలం. జ్ఞానం అనేది ప్రశ్నించడం వలన మాత్రమే సాధ్యం. ప్రశ్నించడం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మన విలువలను మర్చిపోతాం. సందేహించడం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు జ్ఞానం అనేది మనసులో మచ్చుకై కనబడదు. నీతికి అన్యాయానికి కట్టుబడి ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు న్యాయం తలుపులు పడుతుంది. అవినీతిదారులపై అవినీతిగా ఇతరులపై ఆరోపణలు చేస్తే అవినీతి మన కాళ్ళకు బంధాలు వేస్తుంది. నేటి సమాజంలో ఎవరు చేసిన అవినీతి వారి కర్మ సిద్ధాంత ఫలితమే అనేది సత్యం. ఒకరు మనపై నిందలు ఆరోపణలు చేసినా వారి వ్యక్తిగతమని వదిలేయాలి. మానవ విలువలతో కూడిన నేటి సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. నాకు నేనే అనే భావన నుంచి దూరం జరిగి మనం అనే భావన కలగాలి. స్వేచ్ఛ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి నడ్డి శివకృష్ణ యాదవ్ గారు ఈ సిరాచుక్క మాటలను రాశారు. మొత్తానికైతే జ్ఞానం అనేది మన నరనరాల్లో ఎక్కి ఉంటుంది కాబట్టి నవ సమాజ నిర్మాణానికి యువత అందరూ పాల్గొనాలని చెప్పి ఈ జీనియస్ గ్లోబల్ ద్వారా మేము చెప్తా ఉన్నాం.